మార్చి 9, 10, 11, 12వ తారీఖుల్లో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎస్ అనేటటువంటి పేరు గల వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. అంతేకాదు, మీరు నమ్మలేనటువంటి కొన్ని నిజాలు కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలియజేయబోతూ ఉన్నాను. కనుక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి వారు తప్పకుండా కూడా ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చూడండి. అలానే మీ జీవితంలో కష్టాలు అనేవి ఏవైనా ఉంటే వాటి నుండి కూడా బయటపడతారు. అంతేకాదు, కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే కొన్నింటిపైన పూర్తి అవగాహన అనేది మీకు రావాలి అన్నా, ముఖ్యంగా మీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నా సరే వాటి నుండి మీరు బయటికి రావచ్చు. ఇంతకీ మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఏమిటి? మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుండి ఎలా మీరు బయటికి వస్తారు? అలానే ఎలా రావాలి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకోండి. ఇక వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారు చాలా సమస్యలను, చాలా కష్టాలను ఎదుర్కొని వీరు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వీరికి ఉండే బరువు బాధ్యతలు కావచ్చు, లేదా వీరి జీవితంలో ఉండే కష్టాలు, సమస్యలు కావచ్చు, వీరిని ప్రశాంతంగా అస్సలు ఉండనివ్వవు. వీరికి ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. ఏదో ఒక బాధలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. వీరి జీవితం అనేది ఎప్పుడు ఏదో ఒక సమస్యలతో నిండిపోతుంది. ఒక కష్టం తీరింది, ఒక సమస్య తీరింది అని ఊపిరి పీల్చుకునే లోపే మరొక కష్టం కూడా ఎదురవుతూ ఉంటుంది. అలానే మరొక సమస్య కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇలా 1, 2 సమస్యలు కాదు. ఇక రాను రాను వీరి జీవితంలో కష్టాలు అనేవి ఎంతగా ఎక్కువైపోతాయంటే, వీరు జీవితంలో ఇంక ఎదుర్కోలేరేమో, ఆ సమస్యలను మేము ఎదుర్కోలేమేమో అన్నంత ఎక్కువగా కష్టాలు, అన్నంత ఎక్కువగా సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలా చాలా సమస్యలను వీరు ఎదుర్కొని, చాలా వరకి కూడా వీరి జీవితంలో కష్టాలన్నింటిని దాటుకొని ముందుకు వెళ్ళి వీరు జీవితంలో అనుకున్నది సాధించాలి అనేటటువంటి తపన, ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా వరకి ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే పొరపాటున కూడా ఒక సమస్య నుండి బయట పడాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. కానీ మళ్ళీ ఏదో ఒక కష్టం అనేది వీరిని బాధ పెడుతూనే ఉంటుంది. ఏదో ఒక సమస్య అనేది వీరికి కలుగుతూనే ఉంటుంది. అలా వీరు జీవితంలో చాలా వరకు కూడా అంటే ఎదగాలి అనే కోరిక ఉన్నప్పటికీ ఎదగలేక చాలా బాధపడుతూ ఉంటారు. ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు. అలానే వీరికి ఏదైనా బాధ కలిగినప్పుడు ఎవరితో అయినా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ బాధను ఎవరితో అయినా షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఖచ్చితంగా కూడా ఎదుటి వ్యక్తులు అంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు వారితో మీ బాధను షేర్ చేసుకోవటం వల్ల మీ బాధ తీరిపోదు. ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఎలా ఉంటారు అంటే చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మూర్ఖత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీరి కష్టము ఎదుటి వ్యక్తులకి ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే వీరి కష్టాన్ని ఎంతో కష్టంగా ఉంది అని వీరి కష్టాన్ని ఎదుటి వ్యక్తులతో చెప్పినప్పుడు వారు మాత్రం ఎలా ఆలోచిస్తారు అంటే అంటే వీరి కష్టాన్ని విని వారు టైం పాస్‌గా భావిస్తూ ఉంటారు. వారు మాత్రం టైం పాస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి ఎన్నో కష్టాలు అనేవి వస్తాయి. ఎన్నో బాధలు అనేవి ఉంటాయి. అలానే వీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల బాధలు ఎదుర్కొంటూ ముందడుగు వేస్తూ ఉంటారు. కానీ ఈ వృషభ రాశి వారు మాత్రం మంచి మనసుని కలిగి ఉంటారు. ఎలా అంటే అందరూ కూడా మనవారే కదా!
అందరూ కూడా మన అనుకున్నటువంటి వ్యక్తులే. మనల్ని ఎప్పుడూ కూడా ఎవరు మోసం చేయరు అనేటటువంటి భ్రమలో ఉంటారు. కానీ ఈ వృషభ రాశి వారికి అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటూనే ఉంటారు. వీరికి ప్రశాంతత అనేది కరువైపోతుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండలేరు. ఏదో అంటే ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ ప్రశాంతతని కోల్పోతూ ఉంటారు. ప్రశాంతతను కోల్పోవటమే కాకుండా వీరు జీవితంలో సంతోషంగా ఉండలేరు. అలానే బరువు, బాధ్యతలు అనేవి వీరిని సంతోషంగా ఉండనివ్వవు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, అయితే కుటుంబ సమస్య, లేదా ఆరోగ్య సమస్య, లేదా డబ్బు సమస్య, ఇలా ఒక సమస్య వెనుక ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. ఇక అన్నీ తీరిపోయాయి, ప్రశాంతంగా ఉండొచ్చు, కాస్తో కూస్తో సంపాదిస్తున్నాం అనేసరికి ఇంకొక బాధ ఎదురవుతుంది. ఇలా వీరికి బాధల మీద బాధలు ఎదురవుతూనే ఉంటాయి. అలానే మీకు ఏదైనా ఒక లక్ష్యం ఉంది అనుకోండి. అంటే మీరు ఏదో సాధించాలి అనుకుంటున్నారు. ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు. ఏదైనా ఒకటి సాధించి తీరాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు అని అనుకుంటే ఖచ్చితంగా కూడా మీరు ఏది చేయాలి అన్నా సరే ఎవరి సలహాలు, సూచనలను తీసుకోవద్దు. ఎందుకు అంటే ఖచ్చితంగా కూడా ఎవరైనా కాదు, ఇది మీతో కాదు, మీరు చేయలేరు అని అంటారు. కానీ మీరు దానిని చేసి చూపించాలి. అలానే ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏదైనా చెయ్యాలి అనుకున్నా సరే ఎవరో ఒకరు అడ్డుపడటం, ఏదో ఒక సమస్య వచ్చి పడటం, ఇలా ఈ రాశి వారికి బాధలు, సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి 1, 2 బాధలు కాదు, చాలా రకాల బాధలు, చాలా రకాల సమస్యలు అనేవి వస్తాయి. కానీ వాటిని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. ధైర్యం అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోతారేమో అని వీరిపైన వీరికి అనిపిస్తుంది. కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటారు. ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఈ సమాజంలో బ్రతకాలి అన్నా, అలానే ఈ సమాజంలో తలెత్తుకొని బ్రతకాలి అన్నా ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించి, ఆ తరువాత మాత్రమే మనం ఈ సమాజంలో ధైర్యంగా ఉండగలుగుతాము. ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి సపోర్ట్ ఉండాలి అంటారు చాలామంది. కానీ ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు. ఎందుకు అంటే ఎవ్వరూ కూడా ఎవరికి ఏది పెట్టరు. ఎవరి కష్టం వారిది, ఎవరి ఇష్టం వారిది. అంతే తప్ప ఎవరు ఎవరికి ఏది కూడా పెట్టరు. కాబట్టి ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి. మీకు మీరే ముందుకు సాగిపోవాలి. మీరు ఇంకొకరిపైన ఆధారపడటం కానీ, ఇంకొకరిపైన డిపెండ్ అయి ఉండటం కానీ అలా చేయకూడదు. మీరు ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు మీరే ఆదర్శం అవ్వాలి తప్ప, ఎవరో వచ్చి ఏదో చేస్తారు, లేదా ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారు అంటే గనక అది పొరపాటే అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ ఎవరికి ఎవరు ఏది చేయరు. చాలా ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే మీకు మంచి స్ఫూర్తినిస్తుంది. మీ ధైర్యమే మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెడుతుంది. అలానే మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచి ఫలితాలు కూడా వస్తాయి. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా వరకి కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు కూడా ఎదురవుతాయి. అలాంటి మీ జీవితంలో మంచితనం ఎంత ఉన్నప్పటికీ, మంచి మార్గాలు మీ చుట్టూ ఎన్ని ఉన్నప్పటికీ, మళ్ళీ మీకు ఏదో ఒక సమస్య అనేది వచ్చి పడుతూ ఉంటుంది. మీరు సంతోషంగా ఉండలేరు. కొన్నిసార్లు ఎంత సంతోషంగా ఉండాలి అనుకున్నా సరే, సంతోషంగా మాత్రం ఉండలేరు. అలానే మీకు యెస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఇలా ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు కూడా. ఏదో ఒక సమస్యను మీ తలపైన పెడుతూనే ఉంటారు. మీ చుట్టూ ఉండే వ్యక్తులలోనే ఉంటారు వారు కూడా. ఎక్కడో దూరం నుండి రారు. మీ చుట్టూ ఉండే వ్యక్తులే మిమ్మల్ని సంతోషానికి దూరం చేస్తూ ఉంటారు. మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల వల్లే సంతోషాన్ని కోల్పోతారు. అలానే మీ జీవితం అనేది కొన్నిసార్లు
అంటే తలుచుకొని మీకు కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పడరాని బాధలు పడి, పడరాని అవమానాలను పడి, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలను ఎదుర్కొని మీరు ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. ఈ స్థాయి కూడా మీకు అంత సులువుగా వచ్చినటువంటిది కాదు. ఎన్నో బాధలు ఎదుర్కొన్న తర్వాత మాత్రమే ఈ స్థాయి అనేది మీకు వచ్చింది. అలానే మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో అవమానాలను చూసిన తర్వాతే ఈ యొక్క స్థాయిలో మీరు ఉన్నారు. కాబట్టి మీ జీవితం అనేది ఎప్పుడూ కూడా అంధకారం నుండి వెలుగులోకి వచ్చి ఉంటుంది తప్ప పుట్టుకతోనే వెలుగులో ఉండరు. కొంతమంది మాత్రం ఉంటారు. కొంతమంది వృషభ రాశి వారు పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్‌తో పుడుతూ ఉంటారు. అంటే వారికి చిన్నప్పటి నుండి కూడా డబ్బుకి, ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. అలానే పెళ్ళైన తర్వాత, పిల్లలైన తర్వాత కూడా వీరికి ధనధాన్యాలకి లోటు ఉండదు. కానీ వీరికి వేరే సమస్యలు ఉంటాయి. అంటే వీరు ఇష్టపడినటువంటి వ్యక్తులు వీరిని ఇష్టపడకపోవటం కావచ్చు, పిల్లలతో సమస్యలు కావచ్చు. ఈ విధంగా సమస్యలు ఉంటాయి. కానీ సమస్యలు లేనటువంటి వ్యక్తులు మాత్రం అసలు ఉండనే ఉండరు అని గుర్తుపెట్టుకోండి. సమస్యలు లేకుండా మాత్రం ఏ వ్యక్తులు కూడా ఉండరు. సమస్య అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఇది చాలామంది గమనించరు. కానీ సమస్యలు లేకుండా ఉంటారు. వారికేంటి, వారికి చాలా డబ్బుంది. ఏ సమస్యలు కూడా లేవు. చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది పొరపాటు. ఎందుకంటే ఎంత డబ్బున్నప్పటికీ ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటూనే ఉంటాయి. ఎవరి కష్టాలు వారిని బాధ పెడుతూనే ఉంటాయి. ఏదో ఒక రకంగా. కానీ కష్టాలు లేనటువంటి మనుషులు మాత్రం ఉండరు. ఇది జీవిత సత్యం. ఖచ్చితంగా కూడా కష్టం అనేది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దశలో కష్టం అనేది వస్తూనే ఉంటుంది. కష్టం వచ్చినప్పుడే కదా కష్టం విలువ తెలుస్తుంది. ఎలా ధైర్యంగా నిలబడాలో తెలుస్తుంది. అలానే ఎవరి సపోర్ట్ లేకుండా ఎదగాలి. అలానే ఎలా ఎదిగాం, ఎవరి సపోర్ట్ లేకుండా మన కాళ్ళపైన మనం ఎలా నిలబడి ఉన్నాం అనేటటువంటి దానిపైన కూడా అవగాహన అనేది ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎస్ అనేటటువంటి ఈ వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో మీ జీవితం అనేది చాలా వరకి కూడా వారితో కానీ లేదా వారి వల్ల కానీ చాలా రిస్క్‌లో పడుతూ ఉంటుంది. వారితో మీరు ఏ రహస్యాలను కూడా పంచుకోవద్దు. ఈ యెస్ అనేటటువంటి వ్యక్తుల వల్ల మీరు ఏదైనా సరే ఒక రహస్యాన్ని పంచుకున్నారు అంటే, మళ్ళీ ఆ రహస్యాన్ని ఎదుటి వ్యక్తులకు చెప్పటం, మిమ్మల్ని బ్లేమ్ చేయటం వంటివి చేస్తూ ఉంటారు. మీరు మంచి ఉద్దేశంతోనే చెప్పినప్పటికీ, వారు మాత్రం మీ పట్ల చెడు ఉద్దేశాన్ని కలిగి ఉండి, చెడు భావాన్ని కలిగి ఉండి, ఎదు ఎదుటి వ్యక్తులకి కూడా మీ గురించి చెడుగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏంటంటే, చాలా స్ట్రాంగ్‌గా ఉన్నటువంటి వ్యక్తులు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు కూడా. అలానే వీరు చాలా స్ట్రాంగ్‌గా ఏ పనినైనా చేసుకోగలుగుతారు. కానీ మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు కానీ, లేదా మీరు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు కానీ, మీ ఆలోచనలను ఎవరితో షేర్ చేసుకోవద్దు. నిజానికి మీరు ఎదుగుతూ ఉన్నారు అంటే ఎదగొద్దు అని చూసేవారే ఎంతోమంది. కానీ మీ ముందు నటిస్తూ ఉంటారు. అంటే మీ ఎదుగుదలని కోరుకుంటున్నాం, మీ మంచికే చెబుతున్నామని మీ మంచి కోరినట్లే అంటూ ఉంటారు. కానీ నిజానికి అది అవాస్తవం. ఎందుకు అంటే మీ ఎదుగుదలను కోరుకునే వ్యక్తులైతే ఖచ్చితంగా కూడా మీరు ఏదైనా చేస్తే మేము సపోర్టెడ్‌గా ఉంటాం. అంతేకానీ మీరు ఏది అంటే చేయకుండా సైలెంట్‌గా ఉండండి అని మాత్రం ఎవరూ చెప్పరు. నిజంగా మీ బాగోగుని కోరుకునేవారు అయితే, నిజంగా మీ ఎదుగుదలని కోరుకునేవారు అయితే మీరు ఏది చేసినా సపోర్టెడ్‌గా ఉంటామని చెప్పి అంటారు. అలానే మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ముందుగా మాత్రం ఎవరితో చెప్పుకోవద్దు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు నరదృష్టి కూడా తగిలే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరితో కూడా ఏది చెప్పుకోవద్దు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అది చేసి అందులో సక్సెస్ అయిన తర్వాత మాత్రమే ఎవరికైనా చెప్పండి. అలానే మీ చుట్టూ కూడా ఉండే వ్యక్తులు మీకు అనుకూలంగా ఉంటారు, అనుకూలంగా ఉన్నారు అనుకోవటం పొరపాటు మాత్రమే. కాబట్టి మీ చుట్టూ ఎవ్వరు ఉన్నా సరే మీకు అనుకూలంగా ఉండరు.
మీ యొక్క చెడుని కోరేవారే ఎక్కువగా ఉంటారు. అలాగని చెప్పి మీ మంచి కోరేవారు కూడా ఉన్నా, వారిని కూడా మీరు చెడుగా తప్పు పట్టటం అయితే కరెక్టే కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మీ మంచిని కోరుకునేటటువంటి వ్యక్తులు, మీ మంచి కోరి, మీ బాగోగుని కోరి చెప్పే వ్యక్తులు కూడా ఉంటారు. అలా అని చెప్పి అందరూ అలానే ఉంటారు, అలానే అందరూ చెడుగానే ఉంటారు అని చెప్పుకోవటానికి ఉండదు. కానీ మన మంచి కోరేవారు ఎలా ఉంటారో, మన చెడు కోరేవారు ఎలా ఉంటారో మనమైతే చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. మన మంచిని కోరేవారు ఎప్పుడైనా సరే మన మనస్సుని బాధ పెట్టరు. అలానే మనం ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు వెంటనే ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని కూడా చెబుతూ ఉంటారు. మన మంచిని కోరేటటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే అంటే మన మనస్సుని బాధ పెట్టకుండా మనకి ఎప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మీ లైఫ్‌లో ఉంటే గనక అస్సలు వదులుకోవద్దు. నిజానికి మంచి మనస్సులు, మంచి మనసున్న మనస్సు అంటే మంచి మనస్సున్నటువంటి మనుషులు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉన్నారు. ఒకరు ఎదుగుతూ ఉన్నారు అంటే కళ్ళ మంటలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సొంత వారైనా సరే. అంటే చాలామంది సొంత వారు వారికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ వాళ్ళ రిలేటివ్సే కదా! వాళ్ళ వారే కదా! వారికెప్పుడు సపోర్టెడ్‌గానే ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది పొరపాటే. కొన్నిసార్లు సొంత బ్లడ్ రిలేషన్‌లో ఉన్నవారైనా, సొంత తల్లి అయినా, అలానే సొంత చెల్లి అయినా, ఇలా బ్లడ్ రిలేషన్ వారు కూడా మీ యొక్క పతనాన్నే కోరుకుంటారు. కానీ మీరు అది గమనించరు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి తా తమ యొక్క సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే తమ సొంత వ్యక్తులు బ్లడ్ రిలేషన్‌లో ఉండేవారు. తమ సొంత తల్లి కూడా సమ్‌టైమ్స్ అంటే కొన్నిసార్లు సొంత తల్లి, తండ్రి కూడా వారి ఎదుగుదలను కోరుకోకుండా ఉంటారు. వారు ఎదుగుతూ ఉంటే వారికే తెలియకుండా ఈర్ష్య కలుగుతుంది. అది గ్రహాల యొక్క ప్రభావం అని కూడా చెప్పుకోవచ్చు. గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా లేనప్పుడు ఇలా మన ప్రమేయం లేకుండా సొంత వ్యక్తులే మనకు శత్రువులుగా మారేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక మన జీవితంలో మనం ఏది సాధించాలి అన్నా ముందుగా ఎదురయ్యేది చాలా అంటే చాలా కష్టాలు. చాలా రకాలైనటువంటి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఎదుర్కోలేనన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నిజంగా మనం ఈ సమస్యని ఎదుర్కోగలుగుతామా? ఈ సమస్యని ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళగలుగుతామా? అనే విధంగా సమస్యలు అయితే ఎదురవుతాయి. అలాంటి సమస్యలను కూడా ఎదుర్కొని ముందడుగు వేస్తేనే తప్ప మనం జీవితంలో ముందుకు వెళ్ళలేం. ఏదైనా ఒక మంచి విజయాన్ని పొందాలి అన్నా, ఏదైనా మంచిగా సాధించాలి అన్నా ఖచ్చితంగా సమస్యలు అయితే ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉంటాయి అంటే, మనం జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేనటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు మనం ఇలాంటివి జరుగుతాయి అని కూడా అనుకోము కొన్నిసార్లు. అయినా సరే అలాంటివి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమస్యలు కూడా అంటే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అవన్నీ కూడా మనకొక గుణపాఠాలు, అనుభవాలు అని అనుకోవచ్చు. కానీ ఏదైనా సాధించాలి అని ముందడుగు వేసినప్పుడు ఎటువంటి సమస్య ఎదురైనా సరే ఇక పొరపాటున కూడా వెనకడుగు అనేది వేయకూడదు. ఒకవేళ వెనకడుగే వెయ్యాలి అనుకుంటే ఇక ఏది కూడా అంటే దేని వైపు కూడా వెళ్ళకూడదు. ఏది సాధించాలి, అది సాధించాలి అని. ఖచ్చితంగా ఎవ్వరినైనా సరే మీరు చూసుకున్నట్లయితే అంటే ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను ఎవ్వరిని చూసుకున్నా సరే కానీ ఖచ్చితంగా కూడా వారు ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న తర్వాత మాత్రమే వారొక విజయాన్ని సాధించారు అని గుర్తుపెట్టుకోండి. అలా వారు ఎన్నో అంటే చెప్పుకోలేని సమస్యలను, అలానే ఎన్నో సార్లు ఫెయిల్యూర్స్‌ని పొంది ఆ తరువాత మాత్రమే విజయాన్ని పొందారు. ఇది చాలామందికి తెలీదు. అంటే ఎవరైనా సరే ఒక విజయాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క స్టోరీని చూసి వీళ్ళింత ఘన విజయాన్ని సాధించారు. వీళ్ళింత గొప్పగా బ్రతుకుతూ ఉన్నారు అని మాత్రమే అనుకుంటారు. కానీ వాళ్ళ జీవిత చరిత్రలో ఫెయిల్యూర్స్‌ని తెలుసుకోవాలి. అప్పుడే మనం ముందడుగు వేయగలుగుతాం. ఎందుకంటే వీరికేంలే ఎదిగారు, బాగున్నారు, బాగా సంపాదిస్తున్నారు అనుకుంటారు. కానీ దాని వెనకాల మాత్రం
వారి కష్టాలు, అలానే వారు ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడే మనకు తెలుస్తుంది. ఓహో! వీళ్ళింత కష్టపడ్డారు. వీళ్ళ కష్టం ముందు మన కష్టం ఇంతలే అని మనకు అర్థమవుతుంది. మనం జీవితంలో ముందుకు వెళ్ళటానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తుల యొక్క ఫెయిల్యూర్స్‌ని ముందుగా తెలుసుకోవాలి. ఇక ఈ వృషభ రాశి వారికి ఎస్ అనేటటువంటి వ్యక్తులు అయితే శత్రువుల్లాగే ఉంటారు. వారి బ్లడ్ రిలేషన్‌లో ఉన్నవారైనా సరే వారికి అనుకూలంగా ఉండరు. అంటే వారి ఎదుగుదలను అయితే కోరుకోవట్లేదు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఎప్పుడూ ముప్పుగానే ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పేరు గల వ్యక్తులతో ఎప్పుడూ కూడా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఆ పేరు గల వ్యక్తులే కాదు, నిజానికి మీరు ఎవరిని కూడా గుడ్డిగా అయితే నమ్మకూడదు. మీరు ఏది సాధించాలి అన్నా దైవం పైన భారం వేసి ముందడుగు వేయాలి తప్ప, ఎదుటి వ్యక్తుల సలహాలు, సూచనలను తీసుకోవద్దు. ఎందుకు అంటే, ఒకవేళ వారు మీ బాగోగులు కోరి చెప్పినా సరే, కానీ మీరొక ప్రయత్నం చేస్తేనే కదా, మీరు అంటే సక్సెస్ అవుతారో, ఫెయిల్ అవుతారో అని తెలిసేది. ఏ ప్రయత్నము కూడా చేయకుండా మీరు వెనకడుగు వేస్తే ఇక మీకు జీవితంలో సక్సెస్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. జీవితంలో మీరు ముందడుగు వేయాలా? జీవితంలో మీకంటూ ఒక మంచి పేరు కావాలా? లేదా మీరు నార్మల్‌గా గుంపులో గోవిందంలాగా ఉండిపోవాలో ఇక మీ చాయిసే. కానీ జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.